వార్తల ముందుగా ముఖ్య అంశాలు. న్యూఢిల్లీలో జరిగిన సూపర్ కంప్యూటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం పాల్గొన్న ప్రధాని మోదీ. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో పార్టీలో చేరిన వైసీపీ కీలక నేతలు. శ్రీకాకుళం హెచ్ఎర్ల వీధిలో మున్సిపల్ కార్పొరేషన్ ఎలిమెంటరీ స్కూల్లో మంత్రి నారా లోకేష్ ఆకస్మిక తనిఖీలు నిర్వహణ. న్యూఢిల్లీలో జరిగిన సూపర్ కంప్యూటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ సైన్స్ చివరి వ్యక్తి యొక్క ఆశలను అందించాలని ఉద్ఘాటించారు. భారతదేశం యొక్క యూపీఐ మరియు కొత్తగా ప్రారంభించిన మిషన్ మౌసం వంటి హైటెక్ పురోగతి స్థానిక స్థాయిలలోని వాతావరణాన్ని అంచనా వేయడంలో ఎలా సహాయపడుతుందో రైతులు, మత్స్యకారులు మరియు ఇతర వాటాదారులకు ప్రయోజనం చేకూరుస్తుందని ఆయన హైలైట్ చేశారు. నష్టాలను తగ్గించడానికి మరియు ప్రణాళికలు మెరుగుపరచడానికి ఏఐ మరియు మెషిన్ లెర్నింగ్ మోడళ్లను అభివృద్ధి చేయడంలో సూపర్ కంప్యూటర్లు మరియు హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సిస్టమ్లు మరింత సహాయపడతాయని అన్నారు. हमारी हाईटेक टेक्नोलॉजी गरीबों की ताकत बने, भारत की डिजिटल इकोनॉमी, हमारा यूपीआई इसका एक बड़ा उदाहरण है. हाल ही में हमने मिशन मौसम भी लॉन्च किया, जिसमें वेदर रेडी और क्लाइमेट स्मार्ट भारत बनाने का हमारा सपना पूरा होगा. आज भी सुपर कंप्यूटर्स और हाई परफॉर्मेंस कंप्यूटिंग सिस्टम जैसी जो उपलब्धियां देश ने हासिल की है, इनके परिणाम देश के गांव गरीब की सेवा का माध्यम बनेंगे. एचपीसी सिस्टम के आने के बाद मौसम से जुड़ी भविष्यवाणी करने में देश की वैज्ञानिक क्षमता, हमारी ताकत बहुत बढ़ जाएगी. अब हम हाइपर लोकल यानी बिल्कुल स्थानीय स्तर पर मौसम से जुड़ी ज्यादा सटीक जानकारी दे पाएंगे. यानी एक गांव उस गांव के इलाके तक की बता पाएंगे. सुपर कंप्यूटर जब एक दूर दराज के गांव में मौसम और मिट्टी का विश्लेषण करता है, तो ये केवल विज्ञान की उपलब्धि भर नहीं है, बल्कि यह हजारों लाखों जिंदगियों के जीवन में बहुत बड़ा बदलाव है. మంగళగిరిలో జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏపీ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేనలో చేరిన వైసీపీ కీలక నేతలు, మాజీ మంత్రి శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీ సామినేని ఉదయభాను, శ్రీ కిలారి రోసయ్య, ఇతర నాయకులు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
అన్ని మతాలని అందరూ గౌరవించాలి. స్వామివారి దర్శనానికి వచ్చే జగన్ నిబంధనల ప్రకారం డిక్లరేషన్ ఇచ్చి స్వామివారంటే నమ్మకం ఉందని సంతకం పెట్టి వెళ్ళాలి. నారా లోకేష్ అన్నారు. అన్ని మతాలను మనం గౌరవించాలి. చర్చికి వెళ్తే వాళ్ళ విధి విధానాలు నేను పాటిస్తాను. మసీదుకి వెళ్తే వాళ్ళ విధి విధానాలు నేను పాటిస్తాను. గుడికి వెళ్తే విధి విధానాలు పాటిస్తాను. సో కొన్ని వాళ్ళ విధి విధానాల్లో సంతకాలు పెట్టాలి, కూర్చోవాలని, వాళ్ళ పైన కూర్చోవాలని, మహిళలు ఒక సైడ్ కూర్చోవాలంటారు. అవన్నీ మనం గౌరవిస్తాం, పాటిస్తాం. అది మాజీ ముఖ్యమంత్రి గారు, 800 ఎమ్మెల్యే గారు కూడా పాటిస్తే బాగుంటుందని లడ్డు వివాదం నేపథ్యంలో ఆయన మాత్రం దీక్ష రూపంలో మాజీ స్పీకర్ ఆవుకు పోషకాహార లోపం ఉంది, అందుకనే దానికి నేను ఎలా సమాధానం చెప్పుకుంటున్నాను అంటే ఆయన ఒప్పుకుంటున్నారా? దయచేసి మీడియా మిత్రులు అందరూ అదే మాజీ స్పీకర్ గారు ఒప్పుకుంటున్నారా కల్తీ జరిగిందని సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇప్పుడు మీడియా మిత్రులందరూ కూడా తెలుసు, మీరు కూడా 5 సంవత్సరాలు తిరుమలకి వెళ్ళి పాదయాత్రలో ఎవరు కలిసినా నాణ్యత లేదు, లడ్డు పాడైపోతుంది, భోజనం సరిగా లేదు, అసలు టీటీడీ విధి విధానాలు సరిగా లేదు. నిన్న మొన్న కూడా వీడియో పెట్టారు. వైవి సుబ్బారెడ్డి గారు అన్ని పెంచుదాం, అన్ని ఫీజు పెంచుదాం, సామాన్యులకి దేవుడిని గౌరవం చేసే విధంగా వాళ్ళు ప్రవర్తించడం జరిగింది. అవన్నీ కరెక్ట్ చేసే క్రమంలో ఇది బయటకు వచ్చింది. నేను కూడా ఈయో గారికి చెప్పి మొత్తం ప్రక్షాళన చేయండి, అన్ని టెస్ట్ చేయండి. ఎందుకంటే గతంలో అనేక ఆరోపణలు వచ్చినాయి. నేను పాదయాత్రలో మీరు చూస్తే నేను ట్వీట్ కూడా పెట్టాను దాని గురించి. పాదయాత్రలో నేను ట్వీట్ పెట్టాను. అందరూ వచ్చిన కంప్లైంట్ చేస్తారు, సరికాదు, దేవుడి జోలికి వెళ్ళొద్దు స్వామి అని చెప్పి. ఏమైందో ప్రజలే చూస్తారు, ప్రజలే గుణపడుతున్నారు. శ్రీకాకుళం ఎచ్చెర్ల వీధిలోని మున్సిపల్ కార్పొరేషన్ ఎలిమెంటరీ స్కూల్లో మంత్రి నారా లోకేష్ గురువారం ఆకస్మిక తనిఖీలు చేశారు. 1 నుంచి 5వ తరగతి విద్యార్థుల తరగతి గదులను మంత్రి పరిశీలించారు. సందీప్ రైతులు ఓకే, సందీప్ ఎక్కువ చేస్తారండి, చేతులు ఎత్తండి. ఓకే సందీప్, ఇంకెవరున్నారు నెక్స్ట్ ఆల్రెడీ చేసే సెకండ్ ఎక్కువ. అమ్మా ఏమంతా మీరిద్దరు బాగా చదువుతారా? బాగా చదువుతారా? కలర్స్ అన్ని ఇస్తే మీ సక్సెస్ అయితే ఎందుకు అటెండెన్స్ ఇంత బాగుంది? మిగతా స్కూల్కి వెళ్ళండి, మనకి ప్రాబ్లం అటెండెన్స్ ఎంత లేదు కూడా ప్రాబ్లం. మీరు బాగా మోటివేట్ చేశారు. హ్యాండ్ రైటింగ్ కానీ ర్యాంకింగ్ కూడా చాలా బాగుంది, చాలా బాగుంది. అంటే ఎవరు చెప్పుకుంటే కూడా ఒక్క స్కూల్ అనేది నాకు అవగాహన వస్తుంది. రామ్మా తల్లి కూర్చో. ఓపెన్గా మాట్లాడుకోవాలి, రికార్డ్ చేస్తాం, అర్థం చేసుకోవాలి.
అధికారుల కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. అధికారులకు నేను ఒకటే చెప్తున్నా, మొన్న ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో చూడండి. ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్లు కూడా మొన్న సస్పెండ్ అయ్యారు. మీరు చట్ట ప్రకారం కాకుండా ఇష్టం వచ్చినట్లు చేస్తాము అంటే తప్పకుండా దానికి ఫలితం అనుభవిస్తారు అంటూ కేటీఆర్ అన్నారు. ఇక్కడ అధికారులు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల్లాగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ అడ్డగోలు జమాబందీ వ్యవహారం చేస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న 54 రేషన్ దుకాణాలు ఇక్కడ మా గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు కొత్త రేషన్ దుకాణాలు పెట్టినాం. చిన్న చిన్న పల్లెలలో, పోతిరెడ్డి పల్లె లాంటి చిన్న పల్లెలో పెట్టినాం. రాగట్ల పల్లె లాంటి చిన్న పల్లెల కొత్త గ్రామ పంచాయతీ చేసి అక్కడనే మళ్ళీ వాళ్ళు ఇంకో పక్క ఊరికి పెద్ద ఊరికి పోయి అక్కర లేకుండా ఆడనే దుకాణం పెట్టినాం. దుకాణం పెట్టి ఏం చేసినాం, మేము స్థానికంగా ఉండే మహిళా సంఘానికి అప్పచెప్పినాం. మీరు నడుపుకోండి పొదుపు సంఘం వాళ్ళు, తద్వారా మీకు ఇంత ఆమ్దాని ఉంటుందని చెప్పి పొదుపు సంఘం వాళ్ళకి అప్పచెప్పినాం. మరి నువ్వేం చేసినావు వచ్చి ఇప్పుడు? ఇక్కడ నా చేతిలో 4 సార్లు ఓడిపోయిన ఆయన ఏందో ఆయనే రాజు, ఆయనే మంత్రి అన్నట్టు, ఆయన ఇక నేనే నడుపుతా మొత్తం ప్రభుత్వాన్ని, అసలు ఇక అటు రేవంత్ రెడ్డి ఇక్కడ నేను అన్నట్టుగా ఇష్టారాజ్యం ఇష్టం వచ్చిన వ్యవహారం చేస్తూ ఉన్నారు. దానికి అధికారులు వంతపాడుతూ ఇవాళ ఆగమాగం అవుతున్నారు. అధికారులకు నేను ఒకటే చెప్తా ఉన్నా, మొన్న ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో చూడండి. ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్లు కూడా మొన్న సస్పెండ్ అయింది. మీరు చట్టం ప్రకారం కాకుండా, కానూన్ ప్రకారం కాకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే మాత్రం తప్పకుండా దానికి ఫలితం అనుభవిస్తారు. ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్లే కావచ్చు, పోలీసులే కావచ్చు, ఆర్డీఓలే కావచ్చు, కలెక్టర్లే కావచ్చు, ఎవడే కావచ్చు, తప్పకుండా ఫలితం అనుభవిస్తారు. చట్టం ప్రకారం పనిచేయండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి. ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే మాత్రం ఊరుకోము. మీకు తెలుసు, మాకు తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. మళ్ళా 3.5-4 ఏళ్లలో కేసీఆర్ గారు తిరిగి వస్తారు. మీ సంగతి తప్పకుండా అప్పుడు చూస్తామనే మాట కూడా నేను చెప్తాను. జగన్ డిక్లరేషన్ ఇస్తున్నట్లు ప్రకటించాకే తిరుమలకు రావాలి అంటూ జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ తిరుపతిలోని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసేందుకు జగన్ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. డిక్లరేషన్ ఇవ్వకుండా వస్తే తిరుమలలో స్థానికులు, శ్రీవారి భక్తులు, స్వామీజీలు అడ్డుకుంటారంటూ స్పష్టం చేశారు. ఓం నమో వెంకటేశ. అందరికీ నమస్కారం. తిరుమల పవిత్రత గత ప్రభుత్వం ఏ విధంగా అపచారం చేసిందో అందరికీ తెలుసు. ఈ లడ్డు కూడా అనేక అన్నప్రసాదాలను కూడా ఏదైతే జంతు మాంసాలతో నెయ్యి తయారు చేసి చేశారని చెప్పి ప్రపంచవ్యాప్తంగా అందరికి తెలిసిపోయిందో, ఇప్పుడు ప్రాయశ్చిత్తమో లేకపోతే పశ్చాత్తాపమో లేకపోతే చేసుకున్న తప్పును సరిదిద్దుకోవడానికో పులివెందల ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వస్తానని చెప్పి కొత్త డ్రామా తెరలేపారు. మేము ఒకటే అడుగుతున్నాం, ఒక హిందూ మతంలో పుట్టాం కాబట్టి, ఒక తిరుపతి స్థానికుడిగా, వెంకటేశ్వర భక్తుడిగా ఒకటే అడుగుతున్నా సూటిగా జగన్మోహన్ రెడ్డి, అయ్యా నువ్వు రేపు వస్తున్నావు తిరుపతికి, వచ్చే రోజు పుట్టినప్పుడు ముందు రోజే ఒక స్టేట్మెంట్ ఇవ్వు, డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టే నేను తిరుమలకు వస్తాను అని చెప్పు. ఎందుకు చెప్తున్నా అంటే, మీరు ఎప్పుడు ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు తిరుమలకు వచ్చినా ఫ్యామిలీతో రారు, భార్య బిడ్డలతో రారు, ఒక్కడే వస్తారు. ఏ రోజు కూడా డిక్లరేషన్ ఫామ్ సంతకం పెట్టలా. ఎన్నిసార్లు అడిగినా కూడా మీరు పట్టించుకున్న పాపానికి పోలేదు. ఏ అధికారులు మిమ్మల్ని అడగరు. గత ప్రభుత్వం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం తిరుమల పవిత్రత కాపాడాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి మీరు వచ్చేటప్పుడు డిక్లరేషన్ ఫామ్లో సంతకం పెడతానా లేదా చెప్పి రావాలి. మీరు డిక్లరేషన్ ఫామ్ సంతకం పెట్టకుండా కానీ తిరుపతిలోకి వస్తాను, ఏమైనా కానీ చూద్దాము, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకొద్దాము, కూటమి ప్రభుత్వంపై చెడ్డ పేరు తీసుకురావాలని ప్రయత్నిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. ఒకటే చెప్తాం, తిరుపతి స్థానికుడు వెంకటేశ్వర భక్తుడిగా డిక్లరేషన్ ఫామ్ సంతకం పెడతానంటేనే మీరు తిరుపతికి రావాలి. లేని పక్షాన మీరు చెప్పకుండా మీరు తిరుమలకు వచ్చి వెళ్ళిపోతానంటే మాత్రం ఊరుకోము. హిందూ మతాలు కానీ, సాధువులు కానీ, అనేక రాజకీయ పార్టీలు కానీ, తిరుపతి స్థానికులు ఎవ్వరు కూడా మిమ్మల్ని తిరుమలకు పంపిరు. మిమ్మల్ని దర్శనం చేసుకోవాలంటే మీరు ఒకటే చెప్తున్నాం, డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెడతానని మీరు స్టేట్మెంట్ ఇచ్చే రావాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనార్థం కాలినడకన అలిపిరి పాదాల మండపం వద్ద నుంచి కాలినడకన వెళ్లనున్న సందర్భంగా బీజేపీ నాయకులు టీటీడీ ఈవో కార్యాలయం వద్ద బీజేపీ నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హిందూ ధర్మం మీద నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇవ్వాలని, ఇస్తేనే వారికి అనుమతి ఇవ్వాలని టీటీడీ ఈవోకి తెలియజేయడం జరిగిందని చెప్పారు.
తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనల మేరకే పాటించాలని అన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చూస్తూ ఉండేది లేదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు డాక్టర్ శ్రీహరి శ్రీనివాసులు, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామికి గరుత్మంతుడు ఎట్లనో వెంకటేశ్వర స్వామికి గరుత్మంతుడు ఎలాగో ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ స్వామివారి పవిత్రత కోసం, స్వామివారి పవిత్రతని భంగం కలిగిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి తిరుపతి పర్యటనను ఆయన కానీ డిక్లరేషన్ ఇవ్వకపోతే గరుత్మంతుల్లా రేపందరూ తిరుపతి క్షేత్రానికి వాలాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కోరుకుంటున్నాం మిత్రులారా. ఎందుకంటే ఇప్పుడే ఈవో టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని కలవడం జరిగింది. టీటీడీలో ఉన్నట్టు నియమ నిబంధనలు, డిక్లరేషన్ అన్యమతస్థుడు ఎవరన్నా తిరుమలకు వస్తే డిక్లరేషన్ ఇవ్వందే తిరుమలలో దర్శనానికి అనుమతి ఇచ్చే సాంప్రదాయం కొనసాగుతోంది. డిక్లరేషన్ ఇస్తే అనుమతిస్తాం, ఇకపోతే ఎవరిని అనుమతించేది లేదు. అలాంటి పరిస్థితుల్లో గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వకుండా అనేక పర్యాలు వెళ్ళారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ డిక్లరేషన్ లేకుండా వారిని అనుమతి ఇచ్చొద్దని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున వారిని కోరడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా డిక్లరేషన్ తీసుకున్న తర్వాతే వారిని అనుమతించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. ఎందుకంటే అన్యమతస్థులు ఎవరు వచ్చినా సరే మన టీటీడీలో ఉండే సాంప్రదాయాలను కాపాడాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక క్రిస్టియన్ సాంప్రదాయాలను పాటిస్తూ క్రిస్టియన్గా వారు ఉన్నారు కాబట్టి హిందూ మత విశ్వాసాలు దెబ్బతీయకుండా వారు వ్యవహరించాలని చెప్పి కోరుకుంటున్నాం. అసలు డిక్లరేషన్ ఇవ్వకుండా హిందువులకు క్షమాపణ చెప్పకుండా అలిపిరిలో అడుగు కూడా పెట్టనీము. ఇంకా నడుచుకుంటే అడిపోయేది. క్షమాపణ చెప్పండి, డిక్లరేషన్ ఇవ్వమని చెప్పండి, సంతకం చేయమని చెప్పండి. నడుచుకుంటూ పోతాడో, దొల్లుకుంటూ పోతాడో, లేకపోతే పొల్లు దండాలు పెట్టుకుంటూ పోతాడో ఆయన ఇష్టం. హిందువులు క్షమాపణ చెప్పిన తర్వాత, డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత పొల్లు దండాలు పెట్టుకుంటూ పోయినా మాకేం అభ్యంతరం లేదు. వాళ్ళు హ్యాపీగా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవచ్చు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి గోవిందుని పవిత్రతను దెబ్బతీసి శ్రీవారి సాంప్రదాయాల్ని మంటగలిపి శ్రీవారి దర్శనమైన తర్వాత అత్యంత పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డు సరఫరా చేస్తున్నట్టు నెయ్యిలో కల్తీ చేసి ఈరోజు తగదునమ్మా అని చెప్పి ఎల్లుండు తిరుమల శనివారాలు పరిటాసి మాసం అంటారు. వెంకటేశ్వర స్వామికి అత్యంత ఇష్టమైనటువంటి నెల అంటారు. అలాంటి నెలలో అలాంటి రోజు శనివారం ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకట సన్నిధికి శ్రీ తారా వారాహిలోక కళ్యాణార్థ సేవ భారత ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాదయాత్ర చేరుకుంది. అఖండ దీపం తలపై పెట్టుకుని ట్రస్ట్ చైర్మన్ అవినాష్ దేవి చంద్ర పాదయాత్ర చేసుకుంటూ ద్వారకా తిరుమల చేరుకున్నారు. కల్తీ ప్రసాద దోషులకు శిక్షలు వేయిద్దామంటూ పిఠాపురం నుంచి ఈ పాదయాత్ర ప్రారంభమైంది. పాపం పోవాలి అంటే నిత్యం అఖండ దీపం వెలగాలి అనే నినాదంతో పాదయాత్ర ముందుకు సాగుతోంది. ఇటీవల జరిగిన తిరుమల ప్రసాద కల్తీ విషయంలో మహాపాపం జరిగింది. పాపం పోవాలి అంటే ప్రతి ఒక్కరూ అఖండ దీపం వెలిగించాలని ట్రస్ట్ చైర్మన్ అవినాష్ దేవి చంద్ర కోరారు. నేడు పాదయాత్ర ద్వారకా తిరుమల నుంచి బయలుదేరి విజయవాడ దుర్గమ్మ సన్నిధికి చేరుకున్నట్లుగా ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ తారావారాహి లోక కళ్యాణార్థ సేవా భారత్ ట్రస్ట్ ఫౌండర్ అయిన అవినాష్ దేవిచంద్ర నిత్య అఖండ దీపం భారతదేశం పెట్టాలని చెప్పిన సంకల్పం, ఎప్పుడో నిర్ణయించుకున్న సంకల్పం
కాకపోతే ఈ సంకల్పాన్ని జనవరిలో మొదలు పెడదామన్న సంకల్పాన్ని హఠాత్తుగా ఇప్పుడే ప్రారంభించాల్సిందిగా నిర్ణయించుకున్నాం. ఈ జరిగే లడ్డూ ఘటన కానీ, లేకపోతే ఈ యొక్క శిలాలు స్వామివారి పాదాలు శిలాలు విజయవాడ ఘటనలు కానీ, ఇవన్నీ ఘటనల మీద ఇమీడియట్గా ఈ అఖండ దీపం వెలిగితేనే పాపం, మహాపాపం ఇది, ఈ పాపం పోతుందని చెప్పి ఈ సంకల్పం శ్రీకారం చుట్టాము. ఈ పాదయాత్ర, మహాపాదయాత్ర అఖండ దీపంతో పిఠాపురం నుంచి మొదలైంది. పిఠాపురం నుంచి రాజానగరం, రాజమండ్రి, కొవ్వూరు, దేవరపల్లి, నల్లజర్ల మీదుగా చిన్న తిరుపతి చేరుకోవడం జరిగింది. ఈ చిన్న తిరుపతిలో కూడా టెంపుల్ అధికారులు అంతా కూడా సాంప్రదాయం ప్రకారం, సనాతన ధర్మం ప్రకారం స్వామివారికి దర్శనం చేయించి అఖండ దీపాన్ని స్వామివారికి చూపించారు. మరి ఇక్కడి నుంచి రథం రాజా పంగిడిగూడెం, సానిగూడెం మీదుగా ఏలూరు, హనుమాన్ జంక్షన్, విజయవాడ చేరుకుంటుంది. కావున మా ట్రస్ట్ తరపు నుంచి నా పిలుపు, యావత్ భారత్ ప్రజలందరూ కూడా అఖండ దీపం వెలిగించండి. ఎందుకంటే అఖండ దీపం వెలిగితేనే మహాపాపం పోతుంది. తప్పులు తెలుసో తెలియకో చేస్తారు, కానీ ఇది పాపం, మహాపాపం. మనం తెలిసి కూడా ఈ పాపానికి శ్రీకారం చుట్టడం అనేది చాలా తప్పికం ఇది. కావున పాపం పోవాలంటే దీపం వెలగాలి. మరియు ఒకటే నేను హెచ్చరిస్తున్నాను, ప్రళయానికి, పంచభూతాలకి ఎప్పుడైతే నిత్యదీపం, అఖండ దీపం, నిత్య ధూపదీప నైవేద్యాలు ఎప్పుడైతే అందుతాయో ప్రజలు కూడా సురక్షితంగా ఉంటారు. ఎప్పుడైతే దీపం అఖండంగా వెలుగుతుందో అప్పుడే ప్రజలంతా కూడా శాంతి ప్రజలుగా ఉంటారు. కావున అఖండ దీపం వెలిగించండి. ఈ అఖండ దీపము నిత్య కళ్యాణం జరగకపోతే, ఇలాగే కొనసాగితే మాత్రం ముంచుకొచ్చిన ప్రళయం ఇంకా కరోనా కంటే డేంజరస్గా మన భారతదేశానికి ఉందని హెచ్చరిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ తణుకు డిపో ద్వారా నూతనంగా ఏర్పాటు చేసిన తణుకు విజయవాడ సర్వీస్ బస్సులను తణుకు శాసనసభ్యులు ఆర్మిలి రాధాకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సౌకర్యార్థం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నూతనంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక బస్సు సర్వీసులను పునరుద్ధరించడంతో పాటు కొత్త బస్సులను ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. దానిలో భాగంగా తణుకు డిపోలో నూతనంగా ఏర్పాటు చేసిన బస్సులను ఆయన ప్రారంభోత్సవం చేసి ప్రయాణికులతో కలిసి ప్రయాణం చేశారు. అనంతరం పలు ప్రదేశాలలో మొక్కలను నాటారు. రానున్న రోజుల్లో తణుకు బస్సు డిపోలో ఆర్వో వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తామంటూ తెలియజేశారు. నైవేద్యం ఓం భర్భవస్వః ఓం తత్సదరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం తేన పరిశించామి. నమస్తస్తుత అయం ముహూర్తస్సు ముహూర్తస్తు. 2 నక్షత్రాలు వేసేసి పుష్పం వేసేసి నమస్కారం చేయండి. ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ తణుకు బస్ సర్వీస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి డిపో మేనేజర్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సంస్థలో వివిధ ప్రభుత్వ అధికారులు వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజల సౌకర్యార్థం ప్రతి ఒక్కరికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థ ద్వారా ప్రతి గ్రామానికి కూడా బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలాగే మన తణుకు డిపోకు సంబంధించి ఎప్పటికప్పుడు ఇంకా ఎక్కువగా సర్వీసులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటూ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే 2 సర్వీసులు గత నెలలోనూ, ఈ నెలలో విజయవాడ సర్వీసు, భద్రాచలం వెళ్ళే సర్వీసు ఒకటి ప్రారంభించడం జరిగింది. ఈరోజు తణుకు టు విజయవాడ కొత్త సర్వీసు ప్రారంభించడంతో పాటుగా ఈ విధంగా మన తణుకు టు విజయవాడ దాదాపు 11 సర్వీసులు ప్రతిరోజు కూడా వెళుతున్నాయి. రాబోయే రోజుల్లో అదేవిధంగా హైదరాబాద్ కూడా వెళ్తున్నాయి. ఈ విధంగా బస్సు మన తణుకు బస్ స్టాండ్లో ఉన్నటువంటి సౌకర్యాన్ని కూడా పెంపొందించే విధంగా కూడా
చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం ప్రజలకి సామాన్య దిగువ పేద మధ్యతరగతి ప్రజలందరికీ కూడా కావాల్సినటువంటి రవాణా సౌకర్యాన్ని పెంపొందించడానికి రోజు అన్ని విధాలుగాను కూడా చర్యలు తీసుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అన్ని చర్యలు తీసుకుంటున్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మన తణుకు బస్ స్టాండ్లో ఉన్నటువంటి సమస్యలను కూడా పరిష్కరించే విధంగా కూడా చర్యలు తీసుకొని ముఖ్యంగా మన బస్ స్టాండ్కి వచ్చేటటువంటి ఫ్లైఓవర్ పక్కనటువంటి సర్వీస్ రోడ్లన్నీ కూడా పూర్తిగా పాడైపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటిని పునర్నిర్మించే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. అలాగే తణుకు బస్ స్టాండ్లో ఆర్ఓ వాటర్ ప్లాంట్ని ఏర్పాటు చేయడానికి కూడా చర్యలు తీసుకుంటామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఇతర సౌకర్యాలను కూడా పెంపొందించుకోవడానికి ఇక్కడ అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడానికి కూడా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా డిపో మేనేజర్ గారు అదేవిధంగా సిబ్బంది ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ అదేవిధంగా డిపోలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు అందరూ కూడా సమన్వయంతో ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. దాని ద్వారా మన తణుకు డిపో ద్వారా మంచి సేవలు అందించి ప్రజల మన్ననలు పొందాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఆ దిశగా మీరందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మన తణుకు డిపో పేరుని రాష్ట్రంలోనే మంచి డిపోగా మీరు అందరూ కూడా తీర్చిదిద్దాలని సందర్భంగా కోరుకుంటూ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బి కృష్ణారావు ఆదేశాల ప్రకారం అమలాపురం సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ శ్రీ టిఎస్ ఆర్కే ప్రసాద్ సూచనల మేరకు మరియు ముమ్మడివరం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ మోహన్ కుమార్ వారి ఆధ్వర్యంలో కాట్రేనికోన ఎస్సీ శ్రీ అవినాష్ కాట్రేనికోన గ్రామంలో జడ్పీ హైస్కూల్ నందు మహిళా సంరక్షణ, డ్రగ్స్ దుర్వ్యసనం వల్ల కలిగే నష్టాలు, యాక్సిడెంట్ల మీద అవగాహన, సైబర్ నేరాల మీద అవగాహన, బాలల మీద లైంగిక వేధింపులు, బాలికల భద్రత గురించి బాలబాలికల అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాట్రేనికోన మండల సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ ఐ అవినాష్ మరియు వారి సిబ్బంది, కాట్రేనికోన గ్రామం జడ్పీ హైస్కూల్ హెడ్ మాస్టర్ మరియు సిబ్బంది మరియు గ్రామ మహిళా సంరక్షణ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తప్పు కదా, సో రైట్, ఇది రాంగ్ కాబట్టి ఇది డో నాట్. సో డూ ఏంటి, మనం చేయాల్సింది ఏంటనేది సంస్కారం. అర్థమవుతుందా అందరికీ? లాస్ట్ వన్ రీచ్ అవుతుందా? సంస్కారం అంటే ఏంటి ఒకటి చెప్పండి. సంస్కారం అంటే ఏంటి? సమాజంలో ఒక వ్యక్తిగా మంచి వ్యక్తిగా గుర్తింపు ఎలా పొందాలి, పెద్దలతో ఎలా మాట్లాడాలి, మనం చక్కగా ఉండడానికి మార్గాలు, అవలంబించే విధానాలు. గాట్ ఇట్? అర్థమవుతుందా? మరి అలా ఉంటారా? మరి మీ ఇంట్లో మీ నాన్నమ్మ ఉన్నారు అందరికనే, వాళ్ళతో మీరు మాట్లాడుతున్నారా? ఎలా మాట్లాడుతున్నారు? మాటలో రెండు రకాలు, ప్రేమగా మాట్లాడడం ఒకటి, ద్వేషంగా మాట్లాడడం ఒకటి. ఇప్పుడు మీకు తెలియాలి మీ అమ్మమ్మతో నాన్నమ్మతో మీరు ఎలా మాట్లాడుతున్నారు, ప్రేమతోనా ద్వేషంతోనా? అవి నేను చెప్తున్నాను అష్యూర్డ్, ఖచ్చితంగా మీరైతే ప్రేమతో మాట్లాడరు. ఏదన్నా మీకు ఏమైనా కొనుక్కు ప్రేమతో మాట్లాడతారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.